శ్రీతులు గౌరవనీయులు కళాభిమానులు నవర గ్రామస్థులు అడప అప్పారావు గారు కళాభిమానంతో నా ఆశీర్వదిస్తూ 100 రూపాయల కానుకగా ఇచ్చారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదం. శ్రీతులు గౌరవనీయులు కళాభిమానులు ఎస్ఐ గారైన దక్షిణామూర్తి గారు మా డోలకు వాయించిన సత్యబాబు అన్నయ్య గారికి ఆశీర్వదిస్తూ 100 రూపాయల కానుకగా ఇచ్చారు. వారి తరపున వారికి మా హృదయపూర్వక ధన్యవాదం. శ్రీతులు గౌరవనీయులు కళాభిమానులు పెద్దలు శ్రీ నీలిమ బేకరీ గంధారాజు గారు కందారాజు గారు కళాభిమానంతో నన్ను ఆశీర్వదిస్తూ 100 రూపాయల కానుకగా ఇచ్చారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదం. ఎంత పుణ్యాత్మురాలు అమ్మా, చచ్చిపోయిన వారిని తిరిగి బ్రతికించుతావు అమ్మా. అమ్మా మరి నీవు ఫలాహారం చేస్తువా తల్లి? అయ్యా, నా పత పుచ్చుకొనికి నేనెట్లా పలహారం చేయదునయ్యా. ఎక్కడ పని పెట్టుకుంటావమ్మా? ఒక సన్యాసికి సర్వరాజ్యమును ఏదో మాట పట్టింపు మేరకు చేదారి మహారణ్యము పాల్చేసి కోటికి నిలుకుంటకు కాని పెన్నిటిని నీటిని పుచ్చగా అంత మాట కేవలచు నంబిక సేవించుమా. అమ్మా, నీవు నాకు ప్రాణదానము చేసి మహోపకారము చేస్తే కదా తల్లి. అంతటి మహోపకారము చేసిన నీకు నేను ఎక్కువైన ప్రత్యుపకారము చేయలేను. కానీ నీ విషయము మా గుండెతో భావించి నీ రాజ్యమిప్పుడై పిలచెదరాము. నక్షత్రేశ్వర, రాజ్యము వలదు నాయన, తొందరపడకము నాయన, తొందరపడకము. రాజ్యము వలదా? రాజ్యము వలదా? పిచ్చి తల్లి, నీ భర్త అమాయకుడు అనుకుంటుంది, కానీ నీవు అంతకంటే నువ్వు అమాయకురాలవేమో తల్లి. అమ్మా, ఏలనందువా నీ మగనితో పొత్తుండి నల్గొంగులను ముడివేయ పనియే. నీవ
ప్రజల పోషింపుని నీ కుమారుడు నీ చేతిరైన వెల్క ఇతడారోజు నీ గద్దెపై అమ్మా, ఒకవేళ క్లిప్పించు రాజ్యము నీ మగనికే ఇప్పింపు పొందువేమో కానీ ఒట్టి మాయదారివాడమ్మా నీ మగడు. అతని విషయమే నేను చెప్పను, చెప్పినను ప్రయోజనం లేదు. అమ్మా, రారాజు బిడ్డవు నీవి కడగండ్లు పడుటకు నీ కర్మం ఏమి కాదు. మాట్లాడక నాతో బయలుదేరు తల్లి. నక్షత్రేశ్వర, బ్రహ్మచార చాపల్యము నీవు ఇట్లాడుచుంటువి కానీ ధర్మమించుకైనను యోచింపవైతిలే. సామ్రాజ్యాతి ఉత్తమ సుఖ భోగంపులు అనిపించినప్పుడు పతి పూజ్యుండును, కాలవశములు ఏదైనా కష్టము సంప్రాప్తమైన భర్త చార్జుంటున్న నక్షత్రక పతి అనుచూడమే కదా సతీప్తునకు మూలము. చూడు నాయనా, వల్ల కాటులా తిరిగాడు పరమేశ్వరుని కట్టుకున్న ఆ పార్వతి, ఆ మహాసాధ్వి తన భర్తను ఎంతగా పూజించున్నదో నీ వెరుగవా. ఆ పరమేశ్వరునకు జరుగనేరదు దేహయాత్రయునో, జరుగనేరదు దేహయాత్రయును బిచ్చం బెత్తినా కానీ జరుగనేరదు. దుష్కర చర్మంబుల కానీ పైకి తగు వస్త్రమేనియం లేదు.
అసూర్య పశువైన నీవు ఈ అరణ్యములందు పడుతున్న కష్టములు చూచి జాలుడుంది నీకు మేలు చేయతలంచి తెలిపితిని కానీ ఎన్ని మాటలు ఎందులకమ్మా నీ వంటి దానికి బుద్ధి చెప్పుట తల్లి నీ వంటి దానికి బుద్ధి చెప్పుట నాది అయ్యా అయ్యా వలదు నాయనా, వలదు నాయనా. నేరమేనమ్మా, నేరమే. అయ్యయ్యో. ఆహా. నేను ఇంత జలపానములకైనను నోచుకున్న జాలనైతే లోహితుడు జీవించుటెట్లు, నక్షత్రేశ్వరుడు బ్రతుకుటెట్లు. నాథ, నక్షత్ర లోహితాశులు క్షేమముగానే ఉన్నారు. మీరు నీ ఫలములు భుజింపుడు నేటికి మీకు ఫలాహారమైన లభించినది. ఈ ఫలములు ఎట్లు వచ్చినవి? ఫలములు ఎట్లు లభించినవయ్యా? మా అమ్మ పూర్వపుణ్యములు లభించినవయ్యా. ఆ, దేవి, మనము నేటి రేగి నదిరింప ఒక వటవృక్షము ఈ చోటనే ఉన్నది. దానిని నేను ఒక మునీశ్వరుని వలన ఎరుంగ కోరి తిని. అట్లయితో హరిశ్చంద్ర, చీకటి పడక మునిపేచటకు చేరుట మంచిది కదా. నాకు అప్పుడే నిద్ర తూగి వచ్చుతున్నదయ్యా. నాథ, వటవృక్షం ఇంకెంత దవ్వునున్నది? దేవి, అదిగో చూడుము. వాడిన బండులా ఇలపై ఇలపై భవనాదుని రాలుతును. ఓ చెడియా, బిల్లంబులు విచిత్రముగా తల కిందులవుతూ వేలాడెడు కొండల శిశువుల దేవి, శిశువుల తమ పొట్టల కిందను గోడలపై విలాసముగా విలాసముగా మోయలలో గడి కోతి పాలెను. ఎక్కడ రా వెలుతురు? అయ్యో, అయ్యో, ఎక్కడో కాల్చున్నట్లు. ఏడుపు కాలిపోతున్నది స్వామి. శ్రీమన్మహాయజ్ఞమూర్తి జగజ్జాల రక్ష దుషలోక శిక్ష దురాలోక తేజోభిరాజ్ కృపాళు భవద్భవ్య చారిత్ర నన్నకనేనంత దాన దురారచనే ఎందు వేదంబులన్నల్గు జన్మించుట చేసే వేల్పోలిలో చట వేదచిన మమ్ములను పట్టుకుతెలుగు నీ చేత శిష్టాలి కర్మములల్ల ప్రవర్తించు దేవా నేను రాజ సూర్యాతి యజ్ఞములందు ప్రబోధించి ఉన్నట్టు మమ్ము దివం ప్రవగజలువే గారి బాధంబగా న్యాయమయ్యా ఇదే భాడి అయ్యా నా భగయమయ్యనయ్యా నిన్ను నమ్మయ్యన్నారమయ్యా అరణ్యంబులంతికు లేకుండా నల్లాడు ఈ దీను నల్గర్భ నీకెట్టులు చారుకునే నేల సన్నెత్తు సత్య ప్రతాపం ఇల్లో బసస్తోర సాధుత్వమే నాకు వర్తించుదేలే విదేశంబులో నన్ భవజ్వాలి రాజాల వంపాసు సంతన కవ్య విహార వాపర మంపరు సైతంబులను కాలద లేదు ఓత్రం పులి స్తోత్ర భాత్రం నమస్తే నమస్తే నమో నమః. మంటలు చల్లారని స్వామి. శాంతించినది నీ వలన కదా దేవి మనమందరము బ్రతికి. కాదు స్వామి, మన సత్యనురుటి వలన మనము బ్రతకగలిగితిమి. అమ్మా, అయ్యా మీ భార్యాభర్తల ముచ్చట్లకు ఇదా సమయము. అయ్యా ఏదేని ఉపద్రవం రాకమున్నే బయలుదేరుడు. నడచిన కొలది కాశీ మనకు దూరం అవుతూనే ఉన్నది. నక్షత్రేశ్వర, అదిగో గంగా నది కోశంపు వినపడుచున్నది. విరుడి భస్మ అది గంగానది ఘోష. హరిపాదోద్భవనూట హరిపాదోద్భవనూట జలమున దాప్లావం
పోషించు పోషించదు बंधुर गांदा चल गांदा वाहन चलो तुम हो बिजा ले तले तर संघटना जायमाना हदरो दक्रे भोला पत्र हर हर महादेव शंभो ఓం నమః శివాయ हर हर महादेव शंभो ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर महादेव शंभो ओम नमो कैलासवास नमो भूतनाथ नमो देवदेव नमो भंडवाय नमो दिव्यतेज नमो भूतनाथ नमो देवदेव नमो भंडवाय नमो दिव्यतेज नमो भूतनाथ भवावेदचार सदा दिविकार नमो भूतनाथ नमो देवदेव नमो भंडवाय नमो दिव्यतेज नमो भूतनाथ सदा सुप्रकाश महापापनाश काशी विश्वनाथ दया सिंधु काशी विश्वनाथ दया सिंधु नमो पार्वती वल्लभ नीलकंठ नमो
నమో భూతనాథ నమో దేవదేవ నమో భగవాన్ నమో దివ్యతేజ నమో భూతనాథ హర హర మహాదేవ శంభో ఓం నమః హర శివాయ హర మహాదేవ శంభో ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంభో నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ 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 ఓం నమ శివాయ 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 నమ శివాయ నమ శివాయ నమ శివాయ